హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి. హోప్ ఎవరీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. అయితే ఇవాళ మన వీడియోలో నేనైతే మటన్ ఫ్రైని చూపిస్తున్నాను. చాలామంది చికెన్ ఫ్రైనే ట్రై చేస్తూ ఉంటారండి, ఎందుకంటే చాలామంది మటన్ అయితే తినరు కాబట్టి ఒక్కసారి ఈ స్టైల్లో మటన్ ఫ్రైని ట్రై చేయండి. ఎక్కువ హెవీ మసాలాస్ ఏం లేకుండా మన కిచెన్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అండ్ చాలా అంటే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. మటన్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అండ్ ఈ పక్కన పెట్టుకున్న మటన్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఈ మటన్ అయితే మనం 6 విజిల్స్ తీసుకుందాం. అండ్ ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు అండ్ దాంతోపాటు పుదీనా అండ్ కొత్తిమీర కూడా తీసుకున్నాను. అండ్ అలాగే నేను కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. మీరు కారం కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అండ్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ రా జీరా కూడా తీసుకున్నాను. అండ్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ని కూడా తీసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మనం ఇక్కడైతే 6 విజిల్స్ తీసుకున్న తర్వాత మటన్ అయితే ఇలా ఉడికిందండి. ఇక్కడ మటన్ మనం 6 విజిల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా చాలా టెండర్గా అయితే ఉడికిపోయింది. దీని తర్వాత మనం ఎక్కువ దీన్ని ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనకి సరిపడా ఒక 50 to 60 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లోనే మనం తీసుకున్న జీరా అండ్ పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని అయితే సాట్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వస్తున్నాయి అనేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకుందామండి. వన్స్ ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసుకుందాము. కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి అండ్ దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మనం మటన్లో వాటర్ అయితే వేయలేదండి, ఆ మటన్లో నుంచి వాటర్ ఊరిందనమాట. ఆ మటన్ అండ్ దాంట్లో పాటు ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అండ్ దాంతోపాటు ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చివాసన పోయి ఆ మటన్ పీసెస్కి అయితే మొత్తం పట్టేలాగా దీన్ని అయితే ఫ్రై చేసుకుందామండి. అండ్ దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక లిడ్ని యూజ్ చేస్తున్నాను. ఒక లిడ్ని యూజ్ చేసి మనం కనుక ఫ్రై చేసుకున్నామంటే మనకి పీస్ అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట. అండ్ దాంట్లో లాస్ట్లోనే నేను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలో అయిపోయి మటన్ ఫ్రై రెసిపీ అనేది చూపించాను నేను. అండ్ ఇది ఈజీ అండ్ లేజీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే అప్డేట్ చేసుకుని అండ్ సబ్స్క్రైబ్ని అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.